హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను ఉప్పు చేప టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ కొన్ని ఉప్పు చేప ముక్కలను తీసుకున్నాను. దీన్ని గోరువెచ్చని నీళ్ళల్లో మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. పెట్టుకుని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా వేసుకున్నానండి. వేసుకుని ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉంటే కొంచెం ఆనియన్ టమాటా ముక్కలు లైట్గా మగ్గుతాయండి. మగ్గబెట్టుకుందాము. కొంచెం ఒక 5 మినిట్స్ అలా మగ్గడానికి టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ తాగిన తర్వాత ఇలా కొంచెం లైట్గానే రోస్ట్ అవుతాయండి. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండండి, లేకుంటే అడుగంటుతుంది. ఇవ్వనండి, కొంచెం లైట్గా రోస్ట్ అయినవి ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇలా మిక్సీలోకి తీసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈలోపు అదే ప్యాన్లో నూనె ఉందండి. ఇదిగోనండి, నూనె సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ నూనెలో మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. ఈ ఆయిల్ సరిపోతుందండి. దీనిలోనే మంచిగా 2 వైపులా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి, మంచిగా ఇలా చేప ముక్కలు రోస్ట్ అవుతాయి. దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. చిన్నగా తిప్పుకుందండి, అడుగంటుతుంది, స్కిన్ రాదు. కొంచెం ఇలా చిన్నగా నిదానంగా సెకండ్ వైపు కూడా తిప్పుకొని రోస్ట్ చేసుకోండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోనండి, ఇలా ఆనియన్ టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇందాక బౌల్లో కొంచెం ఆయిల్ ఉందండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత నేను పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని అన్నిటిని దీనిలో వేసేసుకుంటున్నాను. దీనిలో వేసుకుని ఇది మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలండి. కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా కదుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకుని దీనిలోనే రోస్ట్ చేద్దాము. ఇప్పుడు వేస్తేనే కొంచెం ఆయిల్లో కుక్ అయ్యిద్దండి, లేదంటే అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది. కూర తినలే మనం అప్పుడు బాగోదు. ముందే వేసుకోవాలండి. ఇలా వేసుకొని తిప్పి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. మూత పెడితే మంచిగా ఇది కూడా కుక్ అయిపోతుంది. చూసారండి, ఆయిల్ ఇలా పక్కకు తేలుతూ ఉంది, మంచిగా కుక్ అయ్యింది. ఇప్పుడు దీనిలో కొంచెం చిటికెడు సాల్ట్, వేసుకోనండి. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేయలేదండి, బై మిస్టేక్ మర్చిపోయాను. అందుకని నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ ఉంటుందండి. సాల్ట్ మీకు ఎక్కువ పట్టదు. మంచిగా శుభ్రంగా వాటర్లో ఉప్పు చేపల ముక్కల్ని కడుక్కున్నాం కాబట్టి కొంచెం తగ్గుతుందండి. కొంచెం లైట్గా వేసుకోండి ఉప్పు, సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మంచిగా దీనిలోనే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాము, లేకుంటే కారం స్మెల్ వస్తుందండి. ఇలా మంచిగా నీట్గా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి, మంచిగా కుక్ అవుతుంది. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదండి, ఇప్పుడు మంచిగా ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలోకి మనము ఇందాక ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసేద్దామండి. దీనిలోకి ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. ఇదిగోనండి, నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని కూడా దానిలో వేసేసుకుందాము. ఇదిగోనండి, చింతపండు గుజ్జుని కూడా దీనిలోకి వేసేసుకుందాము. చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాం కదండి. ఇదిగోండి, ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 10 మినిట్స్ ఆగితే మంచిగా టమాటా ఉప్పు చేప కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మంచిగా కుక్ అయిందండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇంకా కుక్ అయిపోయినట్టే. మన కూర చిక్కపడాలండి.
కూర చిక్కపడటానికి కొంచెం టైం పడుతుంది. ఇంకో 5-10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. టమాటా ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.